Hello everyone, welcome back to my channel. సో గైస్, ఆఫ్టర్ లాంగ్ టైం నేను మీషోలో కుర్తీస్ని పర్చేస్ చేశాను. అది కూడా చాలా బడ్జెట్లో దొరికాయి అనమాట. అరౌండ్ 200 బిలో, 300 బిలో, 250, 150, 100 రూపీస్లో కూడా కుర్తీస్ ఉన్నాయన్నమాట. 150 అనగానే అందరూ చీప్ క్వాలిటీ ఏం బాగోతులే అని అనుకుంటారు. కానీ మీషోలో ఎంత తక్కువ ఉన్నా కూడా క్వాలిటీ అనేది ఏమాత్రం తగ్గదు. అన్నిటికీ అని చెప్పను కానీ కొన్ని వాటికి మాత్రం క్వాలిటీ చాలా బాగుంటుంది. సో నేను తీసుకున్న కుర్తీస్ అన్నిటికీ రివ్యూ చాలా బాగుంది. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే రివ్యూ చూసే పర్చేస్ చేస్తాను. సో నేనైతే ఇవాళ 1, 2, 3, 4, 5, 6, 7 ఆల్మోస్ట్ ఒక 10 నేను తీసుకున్నాను. అంటే నా పాస్ట్లో కూడా నేను యూజ్ చేసిన కుర్తీస్ని కూడా నేను చూపిస్తున్నాను. ఏవైతేనే అవి కూడా మీషో నుండి పర్చేస్ చేశాను కదా. అంటే ఇవి నేను ఎందుకు చూపిస్తున్నానంటే స్టిల్ ఎంత యూస్ఫుల్ అవుతున్నాయి, ఇంకా వర్క్ చేస్తున్నాయో, క్వాలిటీ ఎలా ఉందని చెప్పేసి నేను ప్రీవియస్ యూజ్ చేసిన కుర్తీస్ని కూడా చూపిస్తున్నాను. సో లెట్స్ స్టార్ట్. సో ఫస్ట్ కుర్తీ వచ్చేసి టైడై 3 బడీ ఫ్యాషన్ నుంచి తీసుకున్నాను నేను. ఇది కాటన్ ఫ్యాబ్రిక్ అండ్ చుట్టూ వైట్ దానికి చుట్టూ డై అనమాట, ఆరెంజ్ కలర్. ఇలాంటివే నేను ప్రీవియస్ ఇంకొకటి తీసుకున్నాను. అది ఆల్రెడీ యూజ్ చేశాను, చాలా బాగా వచ్చింది. ఆల్మోస్ట్ స్టిల్ యూజ్ చేస్తున్నాను. సో నేను అందుకని మళ్ళీ ఇంకొకటి పర్చేస్ చేశాను. దీని కాస్ట్ వచ్చి 235. కానీ నేను పర్చేస్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా క్యాష్ ఆన్ డెలివరీ పెట్టాను. మ్యాక్సిమం మీషోకి నేను పే చేసేస్తాను. ఫస్ట్ పే చేసేసి ఆర్డర్ చేయడం వల్ల ఏమవుతుందంటే నాకు ఆల్మోస్ట్ ఫోన్పే నుంచి మనం పే చేయడం వల్ల సగం డిస్కౌంట్ వస్తుందన్నమాట. సో నాకు 235 అంటే నేను ఫోన్పే ద్వారా ముందే పే చేయడం వల్ల నాకు అరౌండ్ ఒక 30% డిస్కౌంట్ వచ్చింది. సో నాకు ఇది 200 రూపీస్కి వచ్చింది. సో ఇప్పుడు ఎలా ఉందో చూద్దాం. కుర్తీ అయితే చూడడానికి చాలా బాగుంది. సో దీన్ని వేసుకుని ఎలా ఉందో చూపిస్తాను. సో నెక్స్ట్ కుర్తీ వచ్చేసి లక్నో నుంచి చికాంకారీ కాటన్ కుర్తీ అండి. ఇది కూడా సేమ్ ఎల్ఏ తీసుకున్నాను. ఫ్యాబ్రిక్ వచ్చేసి కాటన్, ఫుల్ రెడ్ కుర్తీ పైన వైట్ కలర్ ఎంబ్రాయిడరీ వచ్చిందండి. రేటింగ్ కూడా చాలా బాగుంది అండ్ రివ్యూస్ కూడా చాలా బాగున్నాయి. సో చూద్దాం. సో నెక్స్ట్ కుర్తీ వచ్చేసి 271 రూపీస్ పడింది. ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసి రేయాన్, కలర్ వచ్చేసి బ్లూ. వర్క్ అయితే రెడ్ అండ్ వైట్ తో మధ్యలో ప్లాస్టిక్ మిర్రర్స్ ఉంటాయి కదా, వాటితో ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వచ్చింది. 271 రూపీస్ వేసాడు, కానీ డిస్కౌంట్తో నాకు 250 రూపీస్కి అయితే వచ్చింది ఇది. సో చూద్దాం. అనుకున్నట్టే వచ్చింది. అసలు నేనైతే కొంచెం తక్కువ ఎక్స్పెక్ట్ చేశాను. అనుకున్నట్టు రాదేమో అంటే కొంచెం రివ్యూస్‌లో అక్కడక్కడ బ్యాడ్ రివ్యూస్ వచ్చాయి. సో నాకైతే ఫ్యాబ్రిక్ చాలా బాగుంది. నెక్స్ట్ కుర్తీ వచ్చేసి ఇది ప్రింటెడ్ కుర్తీ అనమాట. ఫ్యాబ్రిక్ వచ్చేసి కాటన్. దీని మీద కూడా వైట్ చిన్నగా ఎంబ్రాయిడరీ వర్క్ అయితే ఇచ్చాడు. నాకైతే అదేం వర్క్‌లా అనిపించట్లేదు. ఒక లేస్‌ని తీసుకొని మన నెక్ దగ్గర అనేది స్టిచ్ చేయడం జరిగింది. సో అదేం ఎంబ్రాయిడరీ వర్క్ అని నాకేం అనిపించట్లేదు. సో ఓవరాల్‌గా రివ్యూ కూడా బాగుంది. ప్రైస్ వచ్చేసి 191 రూపీస్ అయిందనమాట. కానీ విత్ డిస్కౌంట్‌తో నాకు ఇది అరౌండ్ ఒక 150, 160 రూపీస్ అనుకుంటా. అంతే, నాకు అంతకంటే ఎక్కువ పడలేదు ఇది. సో చూద్దాం. దీని మీద ఎలాంటి ఎంబ్రాయిడరీ వర్క్ అయితే లేదు. జస్ట్ లేస్‌ని తీసుకొని దాన్ని అయితే స్టిచ్ చేసేసాడు. ఓవరాల్‌గా నైస్. ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది.
3/4 స్లీవ్స్, బటన్స్. కానీ ఏంటంటే అక్కడ చాలా టూ మచ్ కలర్ చూపించాడు. కానీ ఇక్కడైతే అంత కలర్ లేదు ఇది. సీ అసలు దీనికి దానికి కంపారిజనే లేదు. బట్ మరి నాకైతే అనిపించింది అంత ఉండడం కంటే ఇంత లైట్‌గా ఉండడమే బెటర్ అనిపించింది. యాహ్! గుడ్. ఇది కూడా ట్రై చేస్తే ఎలా ఉందో చూద్దాం. నెక్స్ట్ కుర్తీ వచ్చేసి ఎథ్నిక్ టీ యూ ఉమెన్ ప్రింటెడ్ స్లబ్ కాటన్ కుర్తీ అన్నమాట. సో దీని స్పెషాలిటీ ఏంటంటే ఒక ప్లెయిన్ కుర్తీ మీద గోల్డ్ కలర్ వర్క్ అయితే జరిగిందనమాట. చాలా సింపుల్‌గా. అండ్ ఇది నాకు వచ్చేసి 100 రూపీస్‌కి వచ్చిందనమాట. ఇక్కడ 108 వేశారు. సో డిస్కౌంట్ తీయగా నాకు 100 రూపీస్‌కి వచ్చింది. ఫ్యాబ్రిక్ వచ్చేసి కాటన్ స్లబ్ అనమాట. కొంచెం కాటన్‌లోని ఒక డిఫరెంట్ వే. రేటింగ్ కూడా 4.0 చాలా బాగుంది. సో యాహ్! లెట్స్ సీ ఎలా వచ్చిందో. సేమ్ ఎలా అయితే చూపించాడో అలాగే స్లీవ్స్ దగ్గర ఒక బోర్డర్, ఇక్కడ ఒక డిజైన్ అండ్ ఎండింగ్‌లో ఒక డిజైన్ అయితే ఇచ్చాడు. నైస్ ఫ్యాబ్రిక్, నైస్. లుక్ వైస్‌గా కూడా చాలా బాగుంది. ట్రై చేసి చూద్దాం. నెక్స్ట్ కుర్తీ వచ్చేసి రేయాన్ స్ట్రైట్ బ్లాక్ కుర్తీ అనమాట. నాకు జస్ట్ డిజైన్ నచ్చింది. సింపుల్‌గా పైన ఒక కోటింగ్ వచ్చి కింద ఎంబ్రాయిడరీ లుక్ అయితే వచ్చిందనమాట. అండ్ దీని ఫ్యాబ్రిక్ వచ్చేసి సేమ్ రేయాన్ అనమాట. కలర్ బ్లాక్ అండ్ వర్క్ అయితే పింక్ షేడ్ ఇచ్చి దానికి సింపుల్ ఒక లుక్ ఇచ్చాడు. ఎంబ్రాయిడరీ వర్క్ అయితే ఇచ్చాడు. సో లెట్స్ సీ. దీని కాస్ట్ వచ్చేసి 179 రూపీస్ ఇచ్చాడు. సో చూద్దాం. చూద్దాం. దీనికి స్లీవ్‌లెస్ ఇచ్చాడు. కానీ స్లీవ్స్ ఇచ్చాడో లేదో చూద్దాం. సో దీనికైతే స్లీవ్స్ ఇవ్వలేదు. చాలా వరకు స్లీవ్స్ ఇస్తాడు. కానీ దీనికి స్లీవ్స్ ఇవ్వలేదు. సో మనమే కావాలనుకుంటే సెపరేట్‌గా క్లాత్ తీసుకొని వీటిని స్టిచ్ చేయించుకోవాలి. లేదు స్లీవ్‌లెస్ అనుకున్న వాళ్ళు యూ క్యాన్. సో లెట్స్ సీ. ఇది నేను ప్రీవియస్‌గా యూజ్ చేసిన కుర్తీ అనమాట. సో తీసి ఉమెన్ ప్రీటీ కుర్తీస్ ప్రైస్ వచ్చేసి 272 రూపీస్. కానీ నాకు 250 రూపీస్‌కి వచ్చింది. అండ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి క్రేప్. సో దీని కాంబినేషన్ వచ్చేసి బ్లాక్ అండ్ రెడ్ చెక్స్ అనమాట. నాకు కొంచెం చెక్స్ అంటే ఎక్కువ ఇష్టం. సో నేను ఇలాంటివి ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటాను. యాజ్ యూజువల్ రేటింగ్ వచ్చేసి 3.6 ఉంది. అండ్ రివ్యూ కూడా చాలా బాగుంది. ఇది కూడా నేను వేసుకొని చూపిస్తాను ఎలా ఉంది ఏంటి అనేది. నెక్స్ట్ కుర్తీ వచ్చేసి యెల్లో కాంతా కాటన్ కుర్తీస్ అనమాట. దీని ప్రైస్ వచ్చేసి 210 రూపీస్ పడుతుంది. కానీ విత్ డిస్కౌంట్‌తో అయితే జస్ట్ 180 రూపీస్‌కి, ఒక్కొక్కసారి అయితే 160, 150 కూడా వచ్చేస్తుంది. అది డిస్కౌంట్‌ని బట్టి అండ్ సమ్‌టైమ్స్ మన దగ్గర స్మార్ట్ కాయిన్స్ కూడా ఉంటాయి కదా! సో వాటి ఆఫర్‌లో కూడా మనకి సగానికి సగం రేట్ తగ్గుతూ ఉంటుంది. సో మీరు అవన్నీ చూసుకొని ఆ కాయిన్స్‌ని కూడా మీరు యూజ్ చేసుకోండి. సో దీని కలర్ యెల్లో. దీని మీద లైట్ వైట్ విత్ యెల్లో డిజైన్ అయితే వాడు స్టిచ్ చేయడం జరిగింది. ఫ్యాబ్రిక్ వచ్చేసి కాటన్. సో దీన్ని నేను చాలా రోజుల నుంచి యూజ్ చేస్తున్నాను. సేమ్ మనం పర్చేస్ చేసినప్పుడు ఎలాంటి కలర్ ఉందో ఇప్పుడు కూడా అదే ఉంది. సో ప్రాబ్లమ్ అయితే లేదు. సో ఇది కూడా ఎలా ఉందో నేను వేసుకొని చూపిస్తాను. ఈ కుర్తీ వచ్చేసి నేను మా కజిన్స్ పెళ్ళికి హల్దీ కోసం అని తీసుకున్నాను. అప్పుడు నాకైతే ఒక 120 రూపీస్‌కో ఎంతో వచ్చింది. కానీ ఈ మధ్య ప్రైసెస్ అనేవి పెంచేసాడు. 170 రూపీస్ వేశాడు. కానీ నాకప్పుడు 120కో ఎంతో వచ్చిందిది. అంత ఎఫెక్టబుల్‌గా కూడా ఉండదు. చాలా థిన్‌గా ఉంటదిది. ఫ్యాబ్రిక్ వచ్చేసి క్రేప్, కలర్ యెల్లో.
అండ్ స్లీవ్స్ అండ్ నెక్ బార్డర్‌కి మాత్రం నెట్ ఫ్యాబ్రిక్ ఇచ్చాడు. సో, ఇది కూడా ఎలా ఉందో చూపిస్తా. సో, ఇది ఓవరాల్ లుక్ అయితే ఫ్రంట్, బ్యాక్ ఒకేలా ఉంటుంది. కానీ చాలా థిన్‌గా ఉంటదనమాట ఫ్యాబ్రిక్. ఏదో బడ్జెట్‌లో వస్తుందని తీసుకున్నాను కానీ, ఇది కొంచెం నాకు అన్‌కంఫర్టబుల్‌గానే ఉంటది వేసుకోవడానికి. ఇది కొంచెం ఇచ్చీగా అనిపిస్తూ ఉంటది. కానీ సరదాగా 1 టైమ్, 2 టైమ్స్ ఏసుకోవడానికైతే ఓకే. నేను స్పెషల్‌గా ప్రిఫర్ చేసేదేంటంటే హల్దీస్ ఇలాంటి ఫంక్షన్స్ అప్పుడు వీటిని అంటే మనం యూజ్ చేసి ఏదైనా కలర్ పడినా కూడా తర్వాత యూజ్ చేయకపోయినా ప్రాబ్లమ్ లేదు అనుకున్న వాళ్ళు ఇలాంటివి తీసుకోవచ్చు. సో, నేను ఇది కూడా వేసుకొని చూపిస్తా. ఇది కూడా నేను ప్రీవియస్‌గా యూజ్ చేసిన కుర్తీ అనమాట. దీని కాస్ట్ వచ్చేసి 242 రూపీస్ పడింది. కానీ నేను పర్చేస్ చేయక అంటే ముందే పే చేయడం వల్ల నాకొక 200 రూపీస్‌కి వచ్చిందనమాట. ఇది ఇప్పుడిప్పుడే కలర్ చేంజ్ అవ్వడం స్టార్ట్ అయింది. ఇది తీసుకొని ఆల్మోస్ట్ 1½ ఇయర్స్ అవుతుందనమాట. చాలా టైమ్స్ యూజ్ చేసేసాను. సో, అందుకని వాషింగ్ చేసి చేంజ్ అయితే వచ్చేసింది. సో, ఒక్కసారి మీకు చూపిస్తాను. ఫ్యాబ్రిక్ అయితే ప్రాబ్లమ్ లేదు. కానీ కొంచెం డై అయితే చేంజ్ అవ్వడం స్టార్ట్ అయింది. 1½ ఇయర్ అంటే పర్లేదు. చాలా వచ్చినట్టే. సో, నాకిది వర్త్ అనైతే అనిపిచ్చింది. అండ్ నేను దాంతో పాటు ఒక ప్లాజోని కూడా తీసుకున్నాను. సేమ్ దానికి మ్యాచ్ అవ్వడం కోసం. ఇది నాకు అరౌండ్ 163 రూపీస్ అని వేశాడు. కానీ నాకప్పుడు ఇది కూడా జస్ట్ 120 రూపీస్‌కి అలా వచ్చిందనమాట. ఇది ఫుల్ లెంగ్త్ అని చెప్పాడు కానీ నేను కొంచెం హైట్ ఉండే వల్ల అయితే నాకైతే షార్ట్ ఉంది. నార్మల్‌గా 5 ఫీట్ ఉన్న వాళ్ళకైతే ఫుల్ బాటమ్ లెంగ్త్ వచ్చేస్తది. నాకైతే కొంచెం యాంకిల్ పైకొచ్చిందనమాట. ఇదైతే ఫ్యాబ్రిక్ చాలా బావుంది. ఎలాస్టిక్ కూడా చాలా గట్టిగా ఉంటదనమాట. ఇన్ని లేయర్స్ ఉన్న ప్లాజో అంటే చాలా కష్టం. సో, అది కూడా తక్కువ బడ్జెట్‌లో అంటే ఇంకా కష్టం. సో, ఇది వర్త్ ఇట్. సో గైస్ అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ యు ఆల్ డూయింగ్ గ్రేట్. సో టుడే టాపిక్ వచ్చేసి ఈ కుర్తి కలెక్షన్ అన్నమాట. అది కూడా ఇంత తక్కువ బడ్జెట్లో నిజంగా నాకు వర్త్ అనిపించింది. సుమా కూడా మంచి పని చేసిందనే అనుకుంటున్నాను. లేకపోతే ఎక్కువ ఖర్చు పెట్టేస్తుందేమో అని అనుకున్నాను. పర్లేదు దానికే వచ్చి పనోడుతానే ఉంది దానికి. ఈరోజు మీకు కావాల్సిన అన్ని కుర్తీస్ యొక్క లింక్స్ని కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. ప్లీజ్ చెక్ ఇట్. అండ్ ఏదైనా లింక్ ఓపెన్ అవ్వకపోతే ఈ రోజు అది అవుట్ ఆఫ్ స్టాక్ అని అర్థం. మళ్ళీ తర్వాత ఎప్పుడైనా ఓపెన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో డోంట్ వరీ అబౌట్ ఇట్. అండ్ ఇన్ కేస్ కనుక లింక్స్ ఓపెన్ అవ్వకపోతే ఇప్పటి వరకు స్క్రీన్ మీద చూసుంటారు కదా డ్రెస్ యొక్క పిక్చర్ని సుమా యాడ్ చేసింది. సో దాన్ని మీరు ఏం చేస్తారంటే దాని పక్కన ఐడి నెంబర్ ఉంటుంది. సో దాన్ని మీరు సేవ్ చేసుకొని లేదా నోట్ చేసుకొని దాన్ని మీషోలోకి వెళ్ళి ఆ ఐడిని అక్కడ ప్లేస్ చేస్తే మీకు దానికి సంబంధించిన రకరకాల సేమ్ కుర్తీస్ కావచ్చు, కలర్ కుర్తీస్ కావచ్చు మీకు స్క్రీన్లో కనిపిస్తాయి. లేదు మాకు లింక్స్లోనే కావాలి అంటే మీరు యూట్యూబ్లోనే కాదు పర్సనల్గా ఇన్స్టాగ్రామ్లోను అండ్ వాట్సాప్ ఛానల్ లింక్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాం. అక్కడికి వచ్చి ఫాలో అవ్వండి. మీకు అక్కడ లింక్స్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఐ హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో. ఈ వీడియో నచ్చితే మీరు ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.